హలో 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 సిఐ గారు సిఐ గారు సారీ మన మండల ప్రజా పరిషత్కు వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహానాయకుడు మన మంత్రివర్యులు, అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాడు డిఎల్పిఓ గారు, అదేవిధంగా మన ఈ గారు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు. కొత్త ప్రభుత్వం ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన, ప్రజలకు సంబంధించిన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్లే ఆలోచన ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను అధికారులను ప్రధానంగా కోరుతాను. 10 సంవత్సరాల కాలం పాటు మీరు మీ పనితీరు సంబంధించి ఆ ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు పనిచేసి ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, వ్యక్తుల గురించి కాదు ఈ ప్రభుత్వం. ప్రజల గురించి నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు నేను అధికారులకు కూడా సూచిస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కార మార్గాన్ని ఎంచుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనం కోరుతా ఉన్నాం. ఈరోజు రేపు రాబోయే కాలంలో మేము సిటిజన్ చార్టర్ తీసుకొస్తాం. ఆ సిటిజన్ చార్టర్కి సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. అధికారులు, పౌరులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా పౌరులకు సంబంధించిన హక్కుల విషయంలో అధికార యంత్రం జవాబుదారీతనంతో పాటు మరి అకౌంటబిలిటీతో పాటు ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలనే ప్రయత్నంలో మీ అందరి సహకారాన్ని కోరుతాను. ఏదైనా మీ దగ్గరికి రిప్రజెంటేషన్ వస్తే చట్టం ప్రకారం, విధానపరమైన నిర్ణయం ప్రకారం, జీవో ప్రకారం ఉన్నట్టయితే సమయం తీసుకోకుండా వాటన్నింటినీ ఇమీడియట్ గా పరిష్కారం చేసే యోచన చేయాలి. నేను ఎంపీడీఓ గారిని కోరుతాను. ఇప్పటి వరకు చేసింది ఒకటి, ఇప్పటి నుంచి కొత్త కూర్చోండి. మీ అధికార కార్యాలయానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఏ సామాన్య ప్రజానికం వచ్చి పెన్షన్ కావాలను, లేకుంటే గ్రామ పంచాయతీ పరంగా ఇది చేయాలని ఏ రిప్రజెంటేషన్ వచ్చినా ఒకటేసారి రావాలి, జవాబు కావాలి. 10 సార్లు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంతవరకు ఆ విధంగా జరిగింది. 10 సార్లు ప్రభుత్వ అధికార కార్యాలయం చుట్టూ తిరుగుతుంది, నా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది, లేకుంటే ఇంకో లీడర్ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఏ విధమైన ఆ కార్యాచరణ తీసుకుని ఉంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరుగుతా ఉంది. జవాబుదారీతనంతో దరఖాస్తు తీసుకోండి. తీసుకున్న పిమ్మట మీకున్న పరిమితిలో దాన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేయించుకోండి. మీ పరిమితిలో లేకుంటే పై అధికారులు పంపండి. అదేవిధంగా సూచిక కింది వారికి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో వారికి తెలియజేసి వారికి పదే మీ ఆఫీసు చుట్టూ చుట్టుకోవాలి. ఇది మా సంకల్పం.
నేను మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించి వాటికి కూడా కోరుతాను. ఎంఆర్ఓ గారు ఉన్నారా? ఎంఆర్ఓ గారు, మీ అధికార కార్యాలయానికి అనేక దరఖాస్తులు వస్తాయి. ఒక్కసారి ఒక దరఖాస్తుదారుడు వచ్చిందంటే వారికి జవాబు ఇవ్వాలి. అయితే మీ పరిమితిలో, మీ చట్ట పరిధిలో ఖచ్చితంగా చేసి పెట్టాలి. లేని పక్షంలో ఎందుకు చేయడం లేదని దానికి జవాబు చెప్పాలి. 10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి దీనికి అర్థం ఉండదు, మీ కార్యాలయానికి అర్థం ఉండదు. దయచేసి కూర్చోండి. నేను ఈరోజు అన్ని కార్యాలయాలకు సంబంధించి వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరం కూడా జవాబులతో పనిచేస్తాం. ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్లం చేసే ప్రసక్తి లేదు. 10 సంవత్సరాల కాలం పాటు జరిగిన మీకు ఇబ్బంది మీ రాజకీయ ఒత్తిళ్లకు మీరు లోబడి మానసిక ఒత్తిడి ఇక్కడి నుంచి ఉండదు. ఈరోజు మీరందరూ కూడా చెప్తా ఉన్నాం,